సో అయితే ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్లాట్ఫామ్. ఎస్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం. డేట్ కూడా మీరు మెన్షన్ చేస్తారా ఒకసారి? ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ May 31st, June 1st విశ్వేశ్వరయ్య భవన్ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. May 31st మార్నింగ్ 10 o'clockకి ఇనాగ్రేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈవినింగ్ 7కి అయిపోతుంది. అండ్ సెకండ్ డే సెషన్ వచ్చేసి June 1st మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 7 PM వరకు ఉంటుంది. ఈ 2 డే సెషన్స్లో కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్ సెషన్స్. అంటే ఒక స్టూడెంట్ బ్లాంక్ మైండెడ్తో అక్కడికి వచ్చినప్పుడు, తనకి ఏం చేయాలో తెలియనప్పుడు, కన్ఫ్యూజ్డ్గా ఉన్నప్పుడు, ఆ ఈవెంట్ మొత్తం చూసి వెళ్ళేటప్పుడు అతనికి క్లియర్ మైండ్తో వెళ్ళాలి, క్లారిటీగా వెళ్ళాలి. అది మా ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అక్కడ మన ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్, మన స్టేట్లో ఉన్న టాప్ కాలేజెస్, అక్కడ ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, మెడికల్ కానీ, మేనేజ్మెంట్ కానీ, గేమింగ్ యానిమేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఓవర్సీస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ కానీ, అండ్ టాప్ యూనివర్సిటీస్ ఇన్ నార్త్ ఇండియా కానీ, వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకొని వాళ్ళు అక్కడ స్పాట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అండ్ కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ఈవెంట్లో ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్కాలర్షిప్ బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ ఎంసెట్ ర్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ ఒరిజినల్ ఫీ స్ట్రక్చర్ 3 lakhs చేంజ్ ఉంది. మన ఈవెంట్కి ఎవరైతే 980 above మార్క్స్ వస్తారో వాళ్ళకి ఫ్రీ అడ్మిషన్, కంప్లీట్గా ఫ్రీ 4 yearsకి. అయితే ఇలాంటి యూటిలైజ్ చేసుకోవడం వాళ్ళకి అవసరం. అండ్ ఈ ఇన్ఫర్మేటివ్ సెమినార్స్ ఎలా ఉంటాయంటే ఎస్పెషల్లీ కౌన్సిలింగ్ గురించి చెప్పాలి. ఈ వెబ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్గా సిస్టమ్ మీద డిపెండ్ అయిన కౌన్సిలింగ్. అయితే చాలామంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇంజనీరింగ్ చదువుకుని ఉంటేనేమో వాళ్ళ కౌన్సిలింగ్ గురించి కొంచెం అవేర్నెస్ ఉంటుంది. ఫస్ట్ టైం ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఇంజనీరింగ్ చేయాలి అనుకుంటున్నారు. అలాంటి స్టూడెంట్కి ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏమీ తెలియదు, అది కొంచెం కాంప్లికేటెడ్ లాగానే ఉంటుంది. ఇలాంటి సెషన్స్కి వచ్చినప్పుడు ఈ వెబ్ కౌన్సిలింగ్ స్టార్టింగ్ స్టెప్ ఏదైతే ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసి స్లాట్ బుక్ చేసుకొని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని, లాగిన్ ఐడి చేసుకొని, వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని, సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్గా అక్కడ మనం వర్క్షాప్ కండక్ట్ చేస్తాం.